ప్రేమ ఎంత మధురం పూర్తి ఎపిసోడ్ అని ZEE5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. అను, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. దాదాతో నీ లైఫ్ వెరీ వెరీ కలర్ఫుల్ గా ఉంటుంది. ఐ నో ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ నీరజ్, నీ లైఫ్ లాంగ్ ఒక మంచి సిస్టర్ లా అన్నిట్లో తోడుంటాను. ఆల్ ది బెస్ట్ మై డియర్. రండి పనిలో పని నేను కూడా దీవిచ్చేస్తాను. పెద్దవాళ్ళే దీవిస్తారు, మనం కాదు. పొద్దుగారు బయలుదేరదామా? అట్నే సారు. పదండి 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 అమ్మా. అమ్మి, అంత శుభమే జరగాలని ఆ పెద్దమ్మ తల్లికి మొక్కుకొని కారెక్కు. ఏమైందను? ఒక్క నిమిషం మేడం. అయినో అను, పుట్టి పెరిగిన ఇల్లు, రేపటి నుంచి ఇంటిని చాలా మిస్ అవుతావు కదా. అవును మ్యామ్, ఈ ఇంటిని, అమ్మ నాన్నల్నే కాదు, బస్తీలో ఉన్న వాళ్ళందరినీ మిస్ అవుతాను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరూ అమ్మమ్మ, అత్తయ్య, పిన్ని, బాబాయ్, అమ్మ, వదిన, అత్త, మామలాగా రకరకాల ప్రేమను పంచిన వాళ్లే. అందుకేనేమో ఏ రోజు కూడా మాకు బంధువులు లేరు అన్న బాధే కలగలేదు. అందుకే నాకు వీళ్ళందరి ఆశీర్వాదం కావాలి. అందరూ నన్ను దీవించండి. బంగారు తల్లి, మా బస్తీలో అందరికీ దగ్గరయ్యావు. ఎప్పుడైనా చూడాలనిపిస్తే బస్తీకి వచ్చిపోతూ ఉండమ్మా. ఏ, మా అనునే రావాలా? అను కోసం మీరందరూ మా ఇంటికి రావాలి. బస్తీ జనం బంగ్లాకి ఎందుకు వస్తారమ్మా? అనుకి మీరంతా అయిన వాళ్ళైనప్పుడు మీరు కూడా మాకు అయిన వాళ్లే కదా. సో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పొద్దుగారు, పెళ్లికి ముందే అప్పగింతలు పెట్టేస్తున్నారా ఏంటి? మీ అందరికి వెహికల్స్ అరేంజ్ చేశాం. తొందరగా బయలుదేరి పెళ్లి మండపానికి వచ్చేసేయండి. సుబ్బుగారు, వెళ్దాం. కమా నన్ను. ప్రేమ ఎంత మధురం పూర్తి ఎపిసోడ్ అని ZEE5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.